హాయ్ అండి. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వంకాయల్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. కాస్త లేతగా ఉండే వంకాయలు తీసుకుంటే రుచి బావుంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలొచ్చి అల్లము, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, కావాలంటే పచ్చి కొబ్బరి గూడా తీసుకోండి. కరివేపాకు, రాళ్ళుప్పు, చింతపండు, ఎల్లిపాయ ముక్కలు, చెక్క, లవంగం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రాళ్ళుప్పు, కొబ్బరి, చింతపండు, ఎల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, చెక్క, లవంగము, పసుపు, ధనియాల పొడి, కారం పొడి ఇవన్నీ యేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎట్లాంటి వాటర్ ఏమి వేయొద్దండి. పల్లీలు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టించండి. మంచిగా పొడి పొడిగా అవ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా పొడి అయిన తర్వాత ఆ పొడినంతా మీరు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలుంటాయి కదా! ఆ ముక్కల్ని ఈ పొడిలో బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది మనకు ప్రతి ఒక్క ఆనియన్ ముక్కకి బాగా కలిసిపోవాలి. లేదంటే ఆనియన్ ముక్కలనేవి పచ్చి పచ్చిగా ఉంటే కూడా మనకు కూర రుచి అనిపియదు. మసాలా, ఆనియన్ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత వంకాయ తీసుకొని, ఆ వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని అందులో స్టఫ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా బాగా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నాక బాగా గట్టిగా ఆ వంకాయని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఆ స్టఫ్ అనేది బయటకు రాలిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. అలాగా అన్నిటికి స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను 10 వంకాయల దాకా తీసుకున్నాను. తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలన్నిటిని ఒక్కొక్కటి నిదానంగా ఇలా పెట్టుకోండి. అన్నీ ఒకేసారి వేయొద్దు. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ గరిట అనేది ఇప్పుడు యూజ్ చేయొద్దండి. గరిట యూజ్ చేస్తే లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బయట వచ్చేసే ఛాన్స్ ఉంది. అలా యూజ్ చేయకుండా ఆ కడాయితోనే అలా అనండి. అలా అనిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి ఒక 10 మినిట్స్. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా 75% మనకు కుక్ అయిపోయింది. ఈ విధంగా మగ్గిపోతుంది. కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత మనకు మిగిలిన మసాలా ఏదైతే ఉంటుందో అది అంతా ఈ విధంగా పైన చల్లుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా మగ్గిపోతుంది. మీకు వంకాయ మగ్గిందా లేదా అని తెలియాలంటే ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే వంకాయని ఈ విధంగా పట్టుకుంటేనే మీకు ఈ కాడ అనేది మెత్తగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ కాడ మెత్తగా అయిందో అప్పుడు మనకు వంకాయ రెడీ అయినట్లే.